హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం 'జయసింహుడి కథ' అనే చందమామ కథని చెప్పుకుందాం. విజయపురిని పరిపాలించే శ్యామసింహుడికి ఒక్కగానొక్క వారసుడు జయసింహుడు. విశాలమైన తన రాజ్యాన్ని చుట్టుపక్కల గల చిన్న చిన్న రాజ్యాలను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుని విజయపురిని మరింత విశాలమైనదిగా మలిచాడు శ్యామసింహుడు. శస్త్రాస్త్ర విద్యలను, రాజనీతిని సమగ్రంగా నేర్చుకున్న తన కొడుకు జయసింహుడు తనంతటివాడు కావాలని ఆయన కోరిక. కానీ యువరాజు జయసింహుడు మాత్రం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ, బొమ్మలు చిత్రిస్తూ తన రాజభవనం లోపలే ఎక్కువ కాలం గడపసాగాడు. అతణ్ణి ఉల్లాసవంతంగా ఉంచడం కోసం శ్యామసింహుడు అద్భుతమైన నాట్యగత్తెలతో నయనానందకరమైన నాట్య కార్యక్రమాలు, సంగీత విద్వాంసులను రావించి అద్భుతమైన సంగీత సభలను ఏర్పాటు చేయించాడు. ఎన్ని చేసినా జయసింహుడి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. జయసింహుడు అప్పుడప్పుడు రాజ్యానికి దక్షిణ దిశలో ఉన్న కొండ ప్రాంతాల్లోని అందమైన కోనల్లో ప్రకృతి దృశ్యాలను చూస్తూ కొన్నాళ్లు గడిపి రాజాంతపురానికి తిరిగి వచ్చేవాడు. రాజుకు జయసింహుడిలోని ఈ వింత ప్రవర్తన గురించి తెలుసు. ఒకనాడు శ్యామసింహుడు కొడుకును పిలిపించి, నాయనా, నీ స్తబ్దతకు, జీవితం పట్ల అనాసక్తికి కారణం తెలియడం లేదు. ఉప్పొంగే సముద్రంలో ఉవ్వెత్తున లేచే అలల్లాంటి ఈ వయస్సులో నువ్వు ఇంత మందకొడిగా, దేని పట్ల ఏమాత్రం ఇష్టం కనబరచకుండా పరధ్యానంగా ఉంటున్నావు. కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు జయసింహుడు, నాన్నగారు, ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. నాకు ఈ అంతఃపుర ఆడంబరాల మీద, విలాస జీవితం పట్ల విసిగెత్తిపోయింది. ఏదో కొత్తదనాన్ని నా మనసు కోరుకుంటున్నది. నేను కొన్నాళ్లపాటు రాజభవనానికి దూరంగా ఉండి దేశాటన చేసి వస్తాను. దయచేసి అనుమతించండి అని కోరాడు. దానికి శ్యామసింహుడు వెంటనే జవాబివ్వకుండా కొంతసేపు ఆలోచించి, నాయనా, నువ్వు విజయపురికి కాబోయే రాజువు. నా మాట విను. ఈ చిత్రపటాలను చూసి ఏదో ఒక కన్యను ఎన్నుకుని వివాహం చేసుకో. వైవాహిక జీవితం నీలో ఉత్సాహాన్ని, రాజ్య వ్యవహారాల పట్ల ఆసక్తిని తప్పక కలిగిస్తుంది. ఇది నా నమ్మకం. నీకు నా ఆజ్ఞ కూడాను అన్నాడు. తర్వాత శ్యామసింహుడు కొడుకు వెంటరాగా దేశ దేశాల రాజకుమార్తెల చిత్రపటాలను భద్రపరిచిన కళామందిరంలోకి దారితీశాడు. అక్కడ సౌందర్యంలో ఒకరిని మించిన మరొకరు గల నిలువెత్తు రాకుమార్తెల చిత్రపటాలున్నవి. కానీ జయసింహుడు ఆ చిత్రపటాల్లోని రాకుమార్తెల్లో ఎవరికేసి ఆసక్తిగా చూడలేదు. ఇది పని కాదని రాజు శ్యామసింహుడు అందాల రాశి అయిన సాకేతపురి రాకుమార్తెను జయసింహుడికి కాబోయే భార్యగా నిర్ణయించాడు. అతి కొద్ది కాలంలోనే జయసింహుడి వివాహం జరిగిపోయింది. అయితే అదే రోజు రాత్రి కొత్త పెళ్లి కూతురు భర్త కోసం ఎదురు చూస్తుంటే అతడు మాయమైపోయాడు. ఈ అవాంతరం అతడి భార్య మరుద్వతీదేవిని దుఃఖసాగరంలో ముంచింది. ఆమె కేవలం జయసింహుడి చిత్రపటాన్ని మాత్రమే చూసింది. కోర మీసాలతో పోతపోసిన కాంచన విగ్రహంలా వీరత్వం మూర్తీభవించినట్లున్న జయసింహుడి పట్ల ఆమె ఆకర్షితురాలైంది. తమ ఆచారం ప్రకారం కత్తికి తాళి కట్టించి కళ్యాణం జరపడం వలన ఇంతవరకు ఆమె అతణ్ణి చూడలేదు. ఈ విధంగా రాత్రికి రాత్రే అదృశ్యమైన జయసింహుడు తన పంచకళ్యాణి లాంటి గుర్రాన్నెక్కి 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళాడు. అలసట, ఆకలి, దాహం భరించలేని స్థితిలో ఆ మునిమాపు వేళ నీటి కోసం వెదకసాగాడు. అడవిలో చెట్టుచేమలు కాస్త పలచగా ఉన్న చోట అతడికి ఒక అందమైన కోనేరు కనిపించింది. జయసింహుడు గుర్రం దిగి కోనేటికి పోబోతూ చప్పున ఆగిపోయాడు. స్వచ్ఛమైన కోనేటి నీటిలో కలువ పువ్వులా తేలియాడుతున్న ఒక అద్భుత సౌందర్య రాశి. ఆ యువతిని చూసిన జయసింహుడు ఒక్క క్షణం తనను తాను మైమరిచిపోయాడు. కొద్దిసేపటికి ఒడ్డుకు చేరిన యువతి అతణ్ణి చూసి కెవ్వున అరవబోయింది. అయితే జయసింహుడామెకు తన నుంచి ఎలాంటి హాని కలగదన్నట్టు సైగ చేశాడు. తర్వాత అతడామెను సమీపించి మృదువుగా, సుందరీ, భయపడకు. నేను పరదేశిని, దాహార్తిని. ఇంతకు నువ్వెవరివి? గంధర్వ కన్యవా? కిన్నెరవా?
నువ్వెవరివో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. జయసింహుడు ఇలా అనగానే ఆ యువతి స్థిమితపడి, నా పేరు వెన్నెల. ఈ దాపులనే నివసిస్తున్న ఒక చిన్న సామంతరాజు కుమార్తెను. మీరిక్కడి నుంచి తక్షణమే వెళ్ళిపోవడం మీకెంతైనా క్షేమం అన్నది. ఆ మాటలతో అంతవరకు స్తబ్దంగా ఉన్న జయసింహుడిలో ఉల్లాసం, ఉత్సాహం పెల్లుబికింది. ఏది ఏమైనా సరే తను కొన్నాళ్ళు అడవిలో దాపులనున్న కొండ గుహల్లో చెట్టు చేమల మధ్య ప్రకృతిలో కలిసిపోయి ప్రశాంతంగా బ్రతకాలనుకున్నాడు. అతడు తన కోరిక చెప్పగానే వెన్నెల తన వాళ్ళు ఏదైనా హాని కలిగించవచ్చని మరొకసారి చెప్పింది. అయినా జయసింహుడు కాదు కూడదని మొండికెత్తడంతో అతణ్ణి కొంచెం దూరంలో ఉన్న కొండ గుహలో ఉండమని, రోజూ వేళకు తినేందుకేమైనా తేగలనని చెప్పి అక్కడి నుంచి హడావిడిగా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి వెన్నెల జయసింహుడికి తన నివాస స్థానం నుంచి మామూలు భోజనంతో పాటు అడవిలో దొరికే రుచికరమైన పళ్ళు, తియ్యని తేనె లాంటివి తెచ్చి ఇవ్వసాగింది. ఒకనాడామె చిత్రలేఖనానికి అవసరమైన రంగులు, కుంచెలు తెచ్చి వాటిని కొన్నాళ్ల క్రితం ఎవరో అడవిలో మరచిపోయి వెళ్లారని, అతడికేమైనా ఉపయోగించగలవేమో అని తెచ్చానని చెప్పింది. చిత్రలేఖనానికి అవసరమైన ఆ వస్తు సామగ్రి జయసింహుడికి ఎంతో ఉత్సాహం కలిగించినాయి. అతడి వెంటనే కుంచెను అందుకుని అప్సర కన్యలాంటి వెన్నెలను పలు భంగిమలలో చిత్రించాడు. ఇలా వారం గడిచింది. ఒకనాటి సూర్యోదయం వేళ వెన్నెల ఏదో వ్యాకులపడుతున్నట్టు జయసింహుడి వద్దకు వచ్చి, స్వామీ, మీరు మరెక్కడికైనా వెళ్ళిపొండి. మా వాళ్లకు మీ ఉనికి తెలిసిపోయింది. ఏ ఆయుధం లేకుండా మీరు వాళ్లను ఎదిరించలేరు అన్నది. అందుకు జయసింహుడు ఏమాత్రం తొణక్కుండా, వెన్నెల, నాలోని నిరుత్సాహాన్ని, స్తబ్దతను పారదోలి నాకు ప్రాణం పోసిన అమృతమూర్తివి నువ్వు. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా నేనుండలేను. నిన్ను రాజధానికి తీసుకుపోయి నా తల్లిదండ్రుల అనుమతితో వివాహమాడతాను అన్నాడు. ఆ మరుక్షణం చెట్ల చాటు నుంచి నవ్వుతూ బయటికి వచ్చిన మహారాజు శ్యామసింహుడు జయసింహుడికేసి ఆప్యాయంగా చూస్తూ, నాయనా, నీ అభీష్టం తప్పక సిద్ధిస్తుంది. ఈమె మరెవరో కాదు, సాక్షాత్తు నీ ధర్మపత్ని మరుద్వతీదేవి అన్నాడు. అవునా అన్నట్లు ఆశ్చర్యంగా తన కేసి చూసిన జయసింహుడికి తలవంచి నమస్కరిస్తూ మరుద్వతీదేవి, స్వామి, నన్ను మన్నించండి. నేను మరుద్వతినే. స్వేచ్ఛ కోసం పరితపించే మిమ్మల్ని అనుసరించి ఈ అడవికి చేరాను. నా పత్ని ధర్మం నిర్వర్తించాను. ఇందులో నా తప్పేమైనా ఉంటే మన్నించమని మరొక్కసారి కోరుతున్నాను. ఈ జరిగిందంతా మహారాజు గారి ఆజ్ఞ మేరకే చేశాను అన్నది. ఆ తర్వాత నెల తిరక్కుండానే రాజు శ్యామసింహుడు జయసింహుడికి రాజ్యాధికారం అప్పగించాడు. అతడు ఎంతో పరిపాలనా దక్షతతో ప్రజలను రంజింపజేస్తూ తండ్రికి తగిన తనయుడనిపించుకున్నాడు. ఇదండి జయసింహుడి కథ అనే జానపద కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.